హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక చిన్న షాపింగ్ వ్లాగ్ అనమాట. సో మనకి సంక్రాంతి అంటేనే మెయిన్ పిండి వంటలు, అలాగే మనకి షాపింగే కదా. సో ఎప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ సంక్రాంతికి ఇయర్లీ వన్స్ మాత్రం ఖచ్చితంగా పిల్లలతో వెళ్తామన్నమాట. ఇది వచ్చేసి మాకు దగ్గరలో ఫీనిక్స్ మాల్ అని ఉంటుందండి. సో చాలా పెద్దదన్నమాట మాల్ అనేది. సో పెద్ద మాల్స్లో వన్ ఆఫ్ ది మాల్ అంటది. సో అక్కడికి వెళ్తూ ఉంటాము ఎక్కువ పిల్లల్ని తీసుకొని. ఇక్కడ క్రిస్మస్ ఉంటుంది కదా. సో క్రిస్మస్కి అలాగా మనకి కారు అలాగే క్రిస్మస్ ట్రీ అనేది అలాగా రెడీ చేశారు. ఫెస్టివ్కి తగ్గట్టు అలాగా రెడీ చేస్తూ ఉంటారండి. సో సంక్రాంతి వస్తే కుండలు పెట్టి అలాగా చెరుకులు సో అలా అంతా పెడుతూ ఉంటారు. ఏ ఫెస్టివల్ వస్తే దానికి తగ్గట్టు ఇలా రెడీ చేస్తారు. అండ్ అక్కడ దాంట్లో వాచ్మెన్ కూడా ఉంటారు. సో పిల్లలు ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా, అవి తీసేస్తారు, లాగుతూ ఉంటారు. సో దానికోసం అనేది. అండ్ మనకి ఇక్కడ దొరకని బ్రాండ్స్ అంటూ ఏమీ ఉండవండి, అన్ని రకాల ఉంటాయి అన్నమాట. ఇలాగ మనకి బ్యాగ్స్ కానివ్వండి, టాయ్స్ కానివ్వండి, క్లోత్స్, అలాగే మనకి మొబైల్స్, స్లిప్పర్స్, అలాగే సూపర్ మార్కెట్స్. సో ప్రతిదీ అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అండ్ వన్ డే ఎక్కడికైనా ఒక మంచి ప్లేస్లో వెళ్ళి తిరిగి రావాలి అనుకుంటే ఈ మాల్ అయితే చాలా బాగుంటుందండి. సో అన్నీ అంటే షాపింగ్ అంటే అందరికీ పిచ్చి ఉంటుంది కదా, కొనకపోయినా కళ్ళతో చూసుకొని రావచ్చు అనమాట. చాలా బాగుంటుంది షాపింగ్ కానీ, ఫుడ్ కోర్ట్స్ కానీ. ఫుడ్ కోర్ట్ చాలా పెద్దదన్నమాట ఈ మాల్లో. సో అన్ని రకాల ఫుడ్ అవైలబుల్ ఉంటాయి, సౌత్ నార్త్ అలాగే మనకి ప్రతిదీ. సో చైనీస్ కానివ్వండి అన్నీ. సో చాలా బాగుంటుంది. అండ్ మేమైతే ఆ షాపింగ్ అని అయితే రాలేదు, కానీ జస్ట్ పిల్లల్ని తీసుకొని మంత్లీ ఒకసారైనా వస్తూ ఉంటాం అనమాట మాల్కి. ఇక్కడ ప్లే ఏరియా ఉంటుంది, చాలా పెద్దది. సో చాలా బాగుంటుంది ఆడుకోవడానికి పిల్లలకి. సో దానికోసం అయితే వస్తూ ఉంటాము. ఇంకా సరే సంక్రాంతి వస్తుంది కదా, ఇంకా షాపింగ్ కూడా చూద్దాము అని వెళ్ళిన తర్వాత అనుకున్నాము. సో అలాగా అయితే కనిపించినవన్నిటికీ అయితే వెళ్ళామన్నమాట. మెయిన్ అనుకునింది స్లిప్పర్స్ అండి. సో స్లిప్పర్స్ కావాలని అనుకొని చూస్తే ఎక్కడ స్లిప్పర్స్ అనేవి అసలు సెట్టే అవ్వలేదన్నమాట. ఇంకా జస్ట్ అక్కడ ఆఫర్స్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అనేసి చూసుకోవడం, బయటకు రావడము. అండ్ మనకేంటి అంటే కాస్ట్ రీజనబుల్గా ఉండాలి అండ్ మంచిగా ఉండాలి, దానికి తగ్గట్టు అనుకుంటాము. కానీ అక్కడికి వెళ్తే కాస్ట్ ఏమో హైలో ఉంటాయి, ఆ కాస్ట్కి తగ్గ క్వాలిటీ అయితే అనిపించట్లేదు అనమాట. స్లిప్పర్స్ కానీ, బట్టలు కానీ అన్నీ కూడా అలానే ఉన్నాయి. అండ్ ఇంకొకటి చీటింగ్ నా దృష్టిలో అయితే చీటింగ్ అనమాట అది. సో ఏంటి అంటే ఆఫర్స్ అని పెట్టేస్తారండి ఎక్కువ కాస్ట్ పెట్టి, కానీ అక్కడ చూస్తే అంత వర్త్ ఉండదు అనమాట ఆ కాస్ట్కి. సో డిస్కౌంట్ 30%, 50% అనేసి ఎక్కువ కాస్ట్ పెట్టి డిస్కౌంట్లు పెడుతున్నారు తప్ప ఇంకా అక్కడైతే ఏం లేదనమాట. కొనేదైతే తక్కువేనండి, కాకపోతే చూడడం మాత్రం అన్నీ అనమాట. కనిపించిన షాప్కి అంతా వెళ్తాను. సో ఇంతకు ముందులాగా సిస్టమేటిక్ లేదు కదా, వెళ్ళి అక్కడికి నిలబడితే వాళ్ళు చూపించడము, అడిగినవి తీసివ్వడం. సో అలాగా ఇప్పుడంతా ఇక్కడ ఓపెన్గా ఇలా పెట్టేస్తారు కాబట్టి మనకు నచ్చితే తీసుకోవడము, లేదు అంటే వచ్చేయడము. సో ఈ సిస్టమేటిక్ అంతా ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి చూస్తే తప్పేముంది. మధ్యలో మనకి నచ్చితే తీసుకుంటాము, లేదు అంటే చూసి బయటకు వచ్చేస్తాము, అంతే కదా. సో అలాగైతే టైంపాస్కి అలా తిరుగుతూనే ఉన్నామన్నమాట. అండ్ మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మేము షాప్స్లో తిరుగుతూ ఉంటే వాళ్ళు మా చుట్టూ తిరగడము, సో దాంకోవడము, ఇలా తిరుగుతూనే ఉంటారనమాట. అండ్ ఇది వచ్చేసి హోమ్ షాప్ అండి. సో హోమ్కి సంబంధించినవి రిచ్గా కావాలి అంటే సో అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఫ్లవర్ వాజెస్ కానీ, సో ఇలాగా ఇవన్నీ కూడాను. అండ్ దొరకందంటూ ఏమీ ఉండదండి, ఇంటికి సంబంధించిన ప్రతిదీ అవైలబుల్ ఉంటాయి. బట్టలు, వాచ్లు, బ్రాండెడ్స్ అన్నీ ఉంటాయి. సో ఇలాగా. అండ్ షాపింగ్కి పిల్లల్ని తీసుకెళ్తే ఎలా ఉంటుందంటే షాపింగ్ కంటే తక్కువ పిల్లల్ని ఎక్కువ ఇంకా ఇలా ఫాలో అవుతూ ఉండడమే సరిపోతుంది అనమాట. ఎక్కడ దాంకుంటాడో తెలియదు, చిన్న షాప్స్ కాదు. సో ఇవి వచ్చేసి పెద్ద పెద్ద షాప్స్ అనమాట. ఎటు వెళ్తే మనకి ఇంకా కనిపించరు అనమాట. సో ఇంకెతుక్కుంటా ఉండాలి. అందుకనే ఇంకా నేను ఇంకా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాను అనమాట. ఇంక ఎటు పోతున్నారు ఏంటి అనేది, తీసుకుండేది తక్కువే. ఇంకా మళ్ళీ షాపింగ్ కంటే పిల్లలతో ఒకసారి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే అలాగా మళ్ళీ మేము వెళ్తామన్నమాట. మేమిద్దరమే. ఎందుకు అంటే ఇంకా ఏమన్నా తీసుకోవాలి అంటే నీట్గా చూసుకోవాలి కదా బట్టలు అనేది. సో దానికోసము పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళ చుట్టూనే తిరగని సరిపోతుంది, తీసుకోవడం కుదరదు.
ఇదొచ్చేసి మ్యాక్స్ అండి. సో, మ్యాక్స్‌లో ఎంత ఎక్కువ పెట్టేస్తున్నారో బట్టలు నేనెప్పుడు ఇంతగా చూడలేదనమాట. మనకి నార్మల్‌గా చిన్న చిన్న షాప్స్‌లో కుప్పలు కుప్పలు పోసేసుంటారు గదా! అలా పెట్టేస్తున్నారనమాట. మేబీ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది గదా! సో, దానివల్ల అలాగా. సో, ఆఫర్స్ అని పెట్టున్నారు కానీ అన్నీ కూడా సైజెస్ తగ్గట్టు లేవనమాట. పెద్ద పెద్ద సైజెస్ అంటే వాళ్ళకి సేల్ అవ్వనియి ఉంటాయి గదండీ! కొంచెం తక్కువ కాస్ట్‌లో పెట్టేసి అవి దోసేస్తా ఉంటారనమాట. సో, అలాగా మాక్సిమం అన్నీ పెట్టున్నారు. ఇంకొకటి నేను మ్యాక్స్‌లో నేను గమనించినంత వరకు ఏంటి అంటే మ్యాక్స్‌లో బట్టలు పిల్లలకి చాలా బావుంటాయి. అండ్ ఏంటి అంటే త్వరగా పోతాయండి బట్టలు. నేను 1500, 2000 పెట్టిన డ్రెస్ కూడా 2, 3 టైమ్స్ ఏసుకుంటే ఫోర్త్ టైమ్ ఎక్కడో దగ్గర చినిగిపోవడము. సో, ఏంటి అంటే ఎక్కువ డేస్ ఉన్నవుంటాయి గదా! చినిగిపోతాయి గదా! సో, అలా చినిగిపోతూ ఉన్నాయన్నమాట. నేను తీసుకున్న 2, 3 టైమ్స్ సేమ్ రిపీట్ అయింది. సో, నేను అప్పటినుంచి మ్యాక్స్‌లో అయితే నేను చాలా తక్కువ తీసుకుంటాను. ఎంతో నచ్చితే గాని తీసుకోననమాట. నాకైతే అలా అనిపిచ్చింది. పిల్లలకైతే బానే ఉన్నాయి గానీ, నేను కొన్నప్పుడు మాత్రం నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ అయిందనమాట. అండ్ పర్టిక్యులర్‌గా పండక్కే కొనాలనైతే లేదండి. సో, నేనైతే ఎప్పుడు వెళ్ళినా షాపింగ్స్‌కి గాని, లేదంటే ఇట్లా మాల్స్‌కెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాను. మిడిల్‌లో ఎక్కడైనా నచ్చితే తీసుకుంటూ ఉంటాననమాట. అంతేకాని ఎగ్జాక్ట్ పండక్కే తీసుకోవాలనైతే ఏమీ ఉండదు. సో, పిల్లలకు గూడా అంతే నచ్చితే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పెడుతూ ఉంటా అనమాట. అండ్ ఇప్పుడు ఏంటి అంటే పిల్లలకి ఇంకా సంక్రాంతి అంటే ఊరెళ్తాం గాబట్టి, సో, పర్టిక్యులర్‌గా తీసుకుంటున్నాము. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో, నేను తీసుకున్నాను. కాకపోతే అది నేనిక్కడ చూపించట్లేదనమాట. తర్వాత వేరే షాప్‌లో నేను ఉన్నాను. అండ్ కాస్ట్ కూడా హ్యాండ్ బ్యాగ్స్ కూడా 3000, 4000, 5000 తక్కువే లేవండి. అంత కాస్ట్ ఎక్కువున్నాయి. ఇంకలాగా మ్యాక్స్ అని, ట్రెండ్స్ అని సో, చాలానే వెళ్ళామనమాట. సో, అక్కడంతా నచ్చితే నచ్చింది తీసుకోవడము, బయటికి రావడము. అండ్ ఫైనల్‌గా టైం అయిపోయింది. చాలా టైమే అయిపోయింది నైటు. సో, ఇంకా ఇలాగ తినడానికైతే వచ్చాము. సో, ఎక్కడికి వెళ్ళినా కానీ ఫైనల్‌గా ఏదో ఒకటి ఒక జ్యూస్ అయినా సరే పిల్లలకి తీసిస్తే వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉంటదండి వాళ్ళకి. లేదు అంటే ఎంత తిరిగి ఎంతొచ్చినా కానీ వాళ్ళకసల వెళ్ళిన ఫీలింగ్ ఉండదనమాట. అంతో ఇంతో కూర్చొని ప్రశాంతంగా పెట్టిస్తే తింటారు హ్యాపీగా. తింటే వాళ్ళకి బావుంటుందనమాట. సో, వాళ్ళు మాత్రం ఇలాగా బర్గర్స్ తీసుకున్నారు. మేమిద్దరం అయితే తినలేదండి ఏమి. మేము ఇంకా బయటకి వెళ్లి టిఫిన్ చేద్దాము అనుకున్నాము. ఆ టైంలో ఈ ఫుడ్ వద్దు అనేసి ఎక్కువ అయిపోతుందనమాట. ఈ ఫుడ్ తినడము. ఎప్పుడు బయటికి వెళ్ళినా తింటూనే ఉంటాము ఎక్కువ మోస్ట్‌లీ. సో, దానికోసం తగ్గించాలి అని మేమైతే ఆపుకున్నాము. ఇంకా పిల్లలైతే ఎంజాయ్ చేశారు. చాలా ఇష్టం అనమాట. పిల్లలు ఎప్పుడో ఒకసారి తింటూ ఉంటారు కాబట్టి చాలా ఇష్టంగా తింటారు ఫుడ్ అనేది. ఇలాగా నేను ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నాననమాట. సో, ఈ మధ్య కాలంలో నేను గూడా జంక్ ఫుడ్‌కి చాలా అలవాటు పడిపోయాను. సో, బయటికెళ్ళడము, పిల్లలకన్ని తీసివ్వడము, సో, వాళ్ళతో పాటు కంట్రోల్ చేసుకోలేక అంతో ఇంతో తినేయడం అనమాట. సో, అలాగా. అండ్ ఫైనల్‌గా ఇంటికి నైట్ 10 అలా అయిందనమాట. 10 అయిపోయింది. ఇంకా మళ్ళీ బయటికెళ్ళి మా ఫేవరెట్ అనమాట. ఇది ఇక్కడ టిఫిను రెస్టారెంటు. సో, హోటలు. ఈ హోటల్‌లో కూడా చాలా బావుంటుంది టిఫిన్ అనేది. ఓన్లీ ప్యూర్ వెజ్ ఉంటుందనమాట. సో, చాలా రష్ ఉంటుంది. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ మాకు దగ్గరలో చాలా ఫేమస్ అనమాట. సో, అక్కడ ఇంకా మేము కూడా టిఫిన్ తినేసాము. నెక్స్ట్ తర్వాత రోజైతే ఇలాగ వెస్ట్ సైడ్ అని ఉంటుందండి. సో, మాకు దగ్గరగా. సో, అక్కడికి వెళ్ళాము షాపింగ్‌కని. మాకు దగ్గరలో 2 దగ్గరలున్నాయి గానీ, సో, ఇక్కడికి మేమెప్పుడు వెళ్ళలేదు. ఇంకొక దగ్గరికి వెళ్ళాం గానీ. సో, ఇక్కడికి గూడా ఒకసారి వెళ్ళేసొద్దాము అనేసి ఇక్కడికి వెళ్ళాము. కలెక్షన్ అయితే పెద్దగా ఏం బాలేదండి. సో, నెయిల్ పాలిషు సో, ఇలాంటివైతే చాలా బావున్నాయి కానీ, అండ్ కాస్ట్ అయితే టూ మచ్ కాస్ట్ అనమాట అన్నీ. సో, ఇది జస్ట్ ఈ టాప్ అనేది చాలా బావుంది. కలర్ కానీ, క్లాత్ గానీ. సో, చూస్తే రూ. 1000కి సెట్ వస్తే పర్లేదు గానీ, కిందది వేరు, ప్యాంట్ వేరు అని పెడతారనమాట. సో, పైది 1000 ఉంటే కిందది 2000 ఉందనమాట. టోటల్ 3000 ఉంది. సో, అలా ఉన్నాయి కాస్ట్‌లనేది అంత ఎక్కువగా. సో, ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నానండి. సో, ఇక్కడ తీసుకున్నాను హ్యాండ్ బ్యాగ్ అనేది. ఉన్నాయి గానీ ఆల్రెడీ ఎన్నున్నా సరిపోవు గాబట్టి ఇంకా కళ్ళతో చూస్తే తీసుకుంటూనే ఉంటాము. సమ్‌టైమ్స్ ఇంకా అలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ డ్రెస్ అయితే చాలా బావుందండి పెట్టుకొని చూస్తే.
కాకపోతే ఇలాంటివి తీసుకున్న వేస్ట్ అయిపోతాయి. ఇంత కాస్ట్ పెట్టి మనం తీసుకుంటాము, ఒక్కసారి వేసుకుంటాం తప్ప అంతకు మించి అయితే వేసుకోలేము. అంత కంఫర్ట్ కూడా ఉండదు. సో చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది కానీ పెళ్ళైన వాళ్ళకైతే ఎక్కువ బయటకు వెళ్ళే వాళ్ళు, పార్టీస్కి వెళ్ళే వాళ్ళకి సెట్ అవుతాయి. ఇళ్ళల్లో ఉండే వాళ్ళకి అంత సెట్ కావన్నమాట. సో ఇంకలా పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడ చూస్తే నా సైజ్ అసలు ఒక్కటి లేవన్నమాట. అన్నీ పెద్ద పెద్ద సైజులు తప్ప చిన్న సైజెస్లో అవైలబుల్ లేవు డ్రెస్సెస్ అనేవి. ఇలా మా షాపింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ.